హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాటి మన టాపిక్ అయితే కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుందా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా ఈ కాకరకాయ అనేది మంచి యాంటీఆక్సిడెంటు, తర్వాత దీనిలో క్యాన్సర్ని తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఒక సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక పరిశోధనలో ఈ కాకరకాయలో ఉండే పదార్థము బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ని నశింపచేస్తుందని కనుక్కున్నారనమాట. అంతేకాకుండా దీనిలో ఉండే ఫైబరు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. మరి చాలామంది ఏంటంటే కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. మరి 2007లో పబ్లిష్ అయిన ఈ క్లినికల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ఏం చెప్పారంటే కాకరకాయ వల్ల ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదని దాంట్లో తేలిందనమాట. అలాగే 2009లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా అదేవిధంగా కాకరకాయ వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఏం ఉపయోగం లేదని చెప్పారు. అంతెందుకండి, మన దగ్గరికి వచ్చే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది కాకరకాయ తిని కాకరకాయ రసం తాగి అది పడక గ్యాస్ట్రైటిస్ వచ్చి షుగర్ కంట్రోల్ అవ్వక వాంతులయ్యి అలా వస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఈ పూర్వకాలంలో అయితే ఈ డయాబెటీస్ ఇంత తీవ్రంగా ఉండేది కాదు, చాలా మైల్డ్గా కొద్దిగా వచ్చేదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే షుగర్ అంటే తీపి, కాకరకాయ అంటే చేదు, కాబట్టి తీపికి విరుగుడు చేదు, కాబట్టి అది తీసుకుంటే షుగర్ తగ్గుతుంది అని ఈ కాకరకాయ, మెంతులు ఇలాంటివన్నీ కూడా తీసుకునేవాళ్ళు. మరి దీంట్లో కాకరకాయలో ఉండే ఒక లెక్టిన్ అనే పదార్థం వల్ల ఆకలి అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు జనరల్గా ఆకలి తగ్గిపోతే తక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి తింటాం కూడా కొంచెం తగ్గిస్తారు, కాబట్టి ఆ విధంగా షుగర్ కంట్రోల్ అయ్యి వాళ్ళు కాకరకాయ వల్లే షుగర్ తగ్గిందని కూడా అనుకునేవాళ్ళు. అయితే షుగర్ని కలుగజేసే ఏ కారణాలని ఈ కాకరకాయ తగ్గిస్తుంది అనేది ఏమి సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదు. కాకపోతే కాకరకాయలో ఒక ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అనేది ఉండి దానిలాగా పనిచేసేది ఉండి షుగర్ని తగ్గిస్తుందని కొన్ని రకాల స్టడీస్లో కొంతమంది చెప్పారు, కానీ దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. అంతేకాకుండా ప్రాక్టికల్గా కూడా ఈ కాకరకాయ వల్ల షుగర్ తగ్గట్లేదని చాలా మామూలుగా మనం జనరల్ ప్రాక్టీస్లో కూడా చూస్తూ ఉంటాము. అయితే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక కూరగాయ కింద తీసుకొని వాడటమే కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఇప్పుడు కూరగాయలాగా కూడా ఒక కూరలాగా వండుకొని తింటే మంచిది అనమాట. దాన్ని మళ్ళీ ఫ్రై చేయటము లేకపోతే పచ్చిది తింటము ఇలాంటివి చేయకూడదు. ఈ పచ్చిది తినటం వల్ల ఎక్కువగా గ్యాస్ట్రైటిస్, వాంతులు అవ్వటము, విరోచనాలు అవ్వటము ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇలాగ గ్యాస్ట్రైటిస్ రావటము, వాంతులు అవ్వటము, ఇలాంటి కష్టపడటము, చేదు తినటం, ఇలాగా ఇంత కష్టపడి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలనుకోవటము గుర్రం తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు అవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో నూతన పద్ధతులు, తర్వాత కొత్త మందులు, డైట్ కంట్రోలు, ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా డయాబెటీస్ని సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి అంత కష్టపడి కాకరకాయ తినాల్సిన అవసరము లేదనమాట. మరి అదండి కాకరకాయ డయాబెటీస్లో తింటే షుగర్ తగ్గుతుందా అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.